నాయకులు, అధికారులు దీన్ని గుర్తుంచుకొని పాఠశాల వాళ్ళైతేనేమి, సంఘం ప్రతి ఒక్కళ్ళు, నాన్నమ్మలు, మరి వీరు అదృష్టవంతులు, నాన్నమ్మలు ఉన్నారు. మాకంతా నాన్నమ్మలు లేరు. కాబట్టి మంచిగా దేశాన్ని పైకి తీసుకురావాలంటే ఇలాంటి సమావేశాలు, ఇలాంటి మీటింగ్లు జరిపి పిల్లలను ఎంకరేజ్ చేసి మంచిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఇటు సంఘానికి, అదేవిధంగా మన టీచర్లకు కూడా ఉందని నేను తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా అవసరం గ్రాండ్ ఉన్నటువంటి వాళ్ళు అదృష్టవంతులు. ఎవరైతే తాత, అవ్వ, నానమ్మ, జేజమ్మ ఉన్న వాళ్ళ అదృష్టవంతులు. భవిష్యత్తు ఈరోజు కేవలం ఇందాక సహోదరులు మాట్లాడారు, కేవలం టీచర్స్ మీదనే కాకుండా మన బాధ్యత కూడా చాలా ఉంటుంది. They play with me, they give hug and love. Grandpa takes park, Grandma cook, and me food. Thank you. Thank you. నమస్తే అందరికీ. ఇక్కడ మా మనవడు మనవరాలు చదువుతున్నారు. దీంట్లో బాగానే క్లవర్గా ఉన్నారు, ఇంటెలిజెంట్గా ఉన్నారు. స్కూల్ నుంచి పికప్ కూడా బాగానే ఉంది, తొందర ఏం లేదు. బాగా చాలా మొదటి కింద ఈ సంవత్సరం బాగానే కవరేజ్ వచ్చింది. చాలా స్కూల్ బాగా రన్నింగ్లో ఉంది. ఎన్ని సంవత్సరాలు సార్ మీ పిల్లలు స్కూల్? 2 సంవత్సరం. బాగా యాక్టివ్ ఉన్నారు సార్. అప్పటికే స్కూల్ పేరు అది స్టోన్ హిల్స్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇక్కడ లొకేషన్ వచ్చేసి తాయమ్మ గుడి దగ్గర ఉంది. So today in our school we are celebrating Grandparents Day. Grandparents Day is a day unique to our school where children along with their grandparents have come to have fun, to share their values, to share their memories with everyone. So on this day I request everyone, and I'm very happy that you all are here, and our grandparents played a lot of games. They shared their childhood memories and they had a small photo session. So this day it's a bonding between the grandparents and the grandchildren in our school. So we encourage all such activities in our Stonehill International School. So I hope you all had fun. Thank you so much. So I'm Chaitanya Bhupal, center head here at Stonehill International School. I welcome you all for today's function, and admissions for the next academic year 26-27 are open. So please encourage us and be part of more activities like this. Thank you. Chaitanya Bhupal, center head at Stonehill International School. Thank you, press. Thank you, everyone. I am grandparent of Raghava Mayuk. మా అబ్బాయి అంటే మా మనవడు గత సంవత్సరంగా ఈ స్కూల్కి వస్తున్నాడు. ఈ సంవత్సర కాలంలో టైం సరిగా ఉదయమే లేయడము, మాట వినేవాడు కాదు. అలాంటి పిల్లవాడు ఇప్పుడు స్నానం చేయడము, టిఫిన్ చేయడము, బుక్స్ తీసుకోవడము, బుక్స్ కాదు ఒక బ్యాగ్ తీసుకోవడము, వెళ్ళిపోవడము. మామూలుగా మా టైంలో అయితే మేము ఏడ్చేవాళ్ళము, అరే స్కూల్కి పోవాలంటే ఏడ్చేవాళ్ళము. బట్ మా పిల్లడు అయితే బాగా హ్యాపీగా వస్తున్నాడు. దానికైతే నేను నిజంగా మాకు సాటిస్ఫాక్షన్. ఇంకా స్కూల్ పరంగా చూస్తే ఇక్కడ ఎన్విరాన్మెంట్ బాగుంది. ఊర్లో ఇరుకు రోడ్లలో, ఇరుకు గదుల్లో గాలి ఆడక కొన్ని సమస్యలు ఉన్నాయి. అలాంటివి ఏమి లేకుండా మంచి వాతావరణంలో, అంటే మేము చదివిన చదువులకి ఇప్పుడు చదువుతున్న పిల్లలు చదువుతున్న చదువులకి చాలా బాగా వ్యత్యాసం ఉంది. ఆ రకంగా మనము మన పిల్లవాళ్ళకి మంచి స్కూల్ చేర్చామని అనుకున్నాను. మంచి ఎన్విరాన్మెంట్ మంచి బాగుంది. సో ఆ రకంగా మనము మా పరంగా వీళ్ళకి మంచి విద్యని చదవడానికి ఆస్కారం కల్పించినాము. అదేవిధంగా
మేనేజ్మెంట్ వాళ్ళు కూడా పిల్లలకి ఏమి పాఠాలు చెప్పడం లేదు. నేను ప్రతిరోజు చూస్తున్నాను వీడియో వాళ్ళది, గేమ్స్ నేర్పిస్తున్నారు, చిన్న చిన్న టాస్క్లు ఇస్తున్నారు. అవన్నీ చేయడం వల్ల అబ్బాయి బాగానే ముందు పోతున్నట్లు కనబడుతుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతున్నాను, ఏం నేర్పించినారా ఈరోజు అని. జనరల్గా మన ఇంట్లో మనం పోయేటప్పుడు మన తల్లిదండ్రులు అడిగేవాళ్ళు, ఏం చెప్పడం లేదు, బట్ యాక్టివ్నెస్ అది ఉంది. సో ఆ రకంగా చూస్తే గ్రోత్ ఏమో కనబడుతుంది. తర్వాత చూడాలా. ఆ రకంగా చూస్తే స్కూల్ ఈజ్ సక్సెస్. కాకపోతే ఇవన్నీ చేయడం వల్ల మాకు ఈ స్కూల్ పైన ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. అంటే మా పిల్లవాడు ఇంకా బాగా ముందుకు వెళ్తాడు, బాగా ఎడ్యుకేషన్ పరంగా ముందుకు పోతాడు. అందరూ ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నారు. నేను ముఖ్యంగా చెప్పేదానికంటే ఎడ్యుకేషన్ కంటే ముందుగా విలువలు నేర్పించాలని చెప్తున్నాను. ఎప్పుడైతే ఆ విలువలు నేర్చుకుంటే కనుక ఆ వ్యక్తి తన జీవితంలో డాక్టర్ కానీ, లాయర్ కానీ, తర్వాత ప్రిన్సిపాల్ కానీ, జడ్జి కానీ అవుతాడో, ఆ నేర్చుకున్న విలువలే వాళ్ళ జీవితానికి, రాబోయే జీవితాలకు కూడా మార్గదర్శనం ఉంటుంది. స్కూలింగ్ మేనేజ్మెంట్ కోరేది ఒకటే, నేను చదువుతో సహా విలువలు నేర్పించండి, వినయం నేర్పించండి, పెద్దల పట్ల గౌరవం నేర్పించండి. చదువు ఆటోమేటిక్ వస్తుంది. చదువు అనేది నాకు తెలిసి రెండో పాయింట్. ఈ మొత్తం ఫస్ట్ ఈ 3 పాయింట్లు ముఖ్యం, విలువలు. ఆ రకంగా మాకు చూస్తే స్కూల్ మేనేజ్మెంట్ సరైన పద్ధతిలోనే వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలి, చాలు. ఇంకోటి సార్, సండే వస్తుంది. సండే వచ్చిన తర్వాత మధ్యాహ్నం భోజనం ఇవ్వండి. అంటే ఏదైతే తెలుగులో మాట్లాడతారు లేదా ఇంగ్లీష్లో మాట్లాడతారు? తెలుగు అంటే ఇప్పుడున్న పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం అనేది సరైన విధానమే. ఎందుకంటే చాలని జీతాలతో తమ పిల్లల్ని స్కూల్లో చేర్పించుంటారు. ఈ కార్పొరేట్ కాలేజెస్ కానీ స్కూల్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ అనేది మన సంపాదనలో దాదాపు 25 to 40% ఆక్యుపై చేస్తున్నది. మిగతా 40% మన హెల్త్ కోసం ఖర్చు పెడుతున్నాం. కేవలం 20 పైసలతో బతకాలంటే కష్టం ఉంది. ఇలాంటి సమయంలో చదువుకునే పేద విద్యార్థులకు మన ప్రభుత్వము మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేసింది. అది తల్లిదండ్రులు, పిల్లలు సద్వినియోగపరుచుకొని వాళ్ళు సరైన పద్ధతిలో చదువుకొని తమ ఇంటికి, తమ దేశాన్ని అభివృద్ధి పదంలో వెళ్ళేటట్లుగా తీర్చిదిద్దాలని మన ఉపాధ్యాయులను కోరుకుంటున్నాను. నా పేరు కాలేపల్లి విశ్వనాథ్. ఐఎమ్ ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూటర్. మా పిల్లవాడు బేబీ క్లాస్. ఇదే బాధ్యత ఇటు తల్లిదండ్రికి, అదేవిధంగా పాఠశాలలకు ఉంది. సంఘానికి వీరు రేపు ఒక పనికి వచ్చేటువంటి వారుగా ఉండడాన్ని తీర్చిదిద్దాలంటే అది ఉపాధ్యాయుల చేతిలోనే ఉంటుంది. ఆ తర్వాత పేరెంట్స్ చేతిలో కూడా ఉంటుంది. నిజంగా ఈరోజు ఈ గ్రాండ్ పేరెంట్స్ ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే మేము పుట్టకముందే మా గ్రాండ్ పేరెంట్స్ చనిపోయారు. దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అదే పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు చాలా తొందరగా చనిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ చిల్డ్రన్కు మనం గ్రాండ్ పేరెంట్స్ ఉన్నాం, చాలామంది ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా అదృష్టవంతులు. అంతేకాకుండా ఇలాంటి మంచి విద్యా సంస్థలలో వీళ్ళు చదివే అవకాశం వచ్చింది. చదివే అవకాశం రాబట్టి ఈ విధంగా గ్రాండ్ పేరెంట్స్ డేను ఇట్లాంటివి జరుపుకోవడానికి, ఇలాంటి వాటిను మనం కూడా కలసడానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ విధంగా ఈ సమాజంలో ఒక మంచి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పేపర్లలో జడ్జీలు తప్పు చేస్తున్నారు. అంటే విద్యలో నాణ్యత లేదు. చదువుకుంటేప్పుడు విద్యలో నాణ్యత లేని విద్యను చదివి ఆయన జడ్జి అయిండు, నాణ్యత లేని విద్యను చదివి కలెక్టర్ అయిండు, నాణ్యత లేని విద్యను చదివి మినిస్టర్ అయిండు. కాబట్టి తప్పులు చేస్తారు. కాబట్టి అలాంటి అధికారులుగా, అలాంటి నాయకులుగా కాకుండా మంచి నాణ్యత, బాధ్యత
కలిగినటువంటి పౌరులను, విద్యార్థులను, ఈ చిన్నారులను తీర్చిదిద్ది సంఘానికి ఇవ్వవలసినటువంటి బాధ్యత సంఘంలో మనందరిపైన ఉంది. మాకేం లేని అనుకుంటే నష్టపోయేది తర్వాత మనమే. కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇలా గ్రాండ్ పేరెంట్స్ కలిసి మాట్లాడి, గ్రాండ్ పేరెంట్స్తో కలిసి ఉండడాన్ని, ఈ యొక్క ఫంక్షన్ చేసుకోవడాన్ని కలిగించే అవకాశాన్ని కలిగించినటువంటి మన మేనేజ్మెంట్ వారికి, అదేవిధంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా పిల్లలు కూడా ఎంతో సంతోషంగా గ్రాండ్ పేరెంట్స్ డే అని వచ్చారు. వారికి కూడా ఆశీస్సులు తెలియజేస్తున్నాం. ఇకపోతే ఈ గ్రాండ్ పేరెంట్స్ అందరినీ మరి ఈరోజు పిల్లలకు సంబంధించినటువంటి ఒక మంచి మేనేజ్మెంట్ అనుమతితో ఒక పాటను పాడాలని అనుకుంటున్నాను. మీరు ఒక రూములో కూర్చొని కేవలము తల్లి కానీ, తండ్రి కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ, అక్క కానీ, చెల్లెలు కానీ పిల్లల మీద శ్రద్ధ తీసుకొని చదివిస్తుంటేనే స్కూలు ముందుకు పోతుంది, పిల్లలు ముందుకు పోతారు, స్కూల్కు మంచి పేరు కూడా వస్తుంది. మనము డబ్బులు ఇంత పెట్టి అంత పెట్టి స్కూల్లో చేర్పించినాము, కేవలము టీచర్లు ఏం చెప్పారు అని మీరు వేరే వాళ్ళకి ఊరికి అనౌన్స్మెంట్ చేయొద్దండి దయచేసి. మీ పిల్లలే కాదు, ఇంకా చుట్టుముట్టు ఉన్న మీ పిల్లలు జతకు కానీ, వేరే పేరెంట్స్ కానీ ఆ స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ ఉంది, మంచి టీచర్స్ ఉన్నారు అని చెప్పి ఇతరులను కూడా జాయిన్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. దయచేసి స్కూల్ పేరు కానీ, టీచర్స్ పేరు కానీ చెడపరాదు. మన పిల్లల్ని మనము శ్రద్ధ తీసుకోకుండా 24 గంటలు టీవీ ముందు సీరియళ్ళని, సినిమాలని అవి చూసుకుంటూనే పిల్లలు భవిష్యత్ అంతా పాడులేపుతున్నారు. అది ఒక్కసారి మైండ్లో పెట్టుకునే కాసి మీరు దయచేసి టీచర్ల మీద, స్కూల్ మీద ఆధారపడకుండా మీ పిల్లల భవిష్యత్తు కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి కోరుచున్నాము. ఇంతటితో నేను ఛాన్స్ ఇచ్చినందుకోసము మేనేజ్మెంట్ వారికి, టీచర్స్కు అందరికీ నమస్కారం. 13 seconds up. 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Stop. Ready? వాళ్ళకి ఉంటాయి ఫ్యూచర్స్. నేను కూడా టీచర్స్కి ఒక చిన్న విన్నపం ఏంటంటే, వాళ్ళ మైండ్లో ఇప్పటి నుంచి ఒక గోల్ని మీరు నిర్ణయించాలి. మంచి ఐఏఎస్, ఐపీఎస్, సైంటిస్ట్స్, ఈ దేశానికి కాబోయే మంచి నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత మీ పైన ఉందని చెప్తూ జై హింద్. మా మనవరాలు ఫస్ట్ నుంచి 0 నుంచి నర్సరీ నుంచి ఇప్పుడు 1 గ్రేడ్ వరకు ఇక్కడ స్కూల్లో వస్తుంది సార్. తర్వాత మా మనవరాలను కూడా ఇక్కడ బాగుందని చెప్పి స్ట్రెంత్ కానీ, టీచర్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ చాలా బాగుంది. అందుకని మళ్ళీ ఇక్కడ చేర్పించాము. వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏమంటే, ఇప్పుడు ఈ జనరేషన్లో యూట్యూబ్లో చాలా చూసి ఇదైపోతున్నారు కాబట్టి ఓల్డ్ సినిమాలు కానీ, ఓల్డ్ దేవతలు ఎవరున్నారు, రామాయణము, భారతం, ఇవన్నీ వాళ్ళకు కూడా ప్రోత్సహించి చెప్పాలి. నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్లో కూడా అవే వచ్చేది సార్. పిల్లలకు తెలియదు అవి. రాముడు ఎవరు, వీళ్ళు లక్ష్మణుడు ఎవరు, అర్జునుడు ఎవరు, కృష్ణుడు ఎవరు, ఈ దేవతలను పేర్లు చెప్తూ కూడా ఓల్డ్ సినిమాలు చూసి ఇది చూడాలి. ఇప్పుడు సినిమాల్లో చాలా ఇది ఉంది, పిల్లలు చాలా చెడిపోతున్నారు. టీచర్లకు ఒక మనవి ఏమంటే, ఓల్డ్ దేవతల్ని వాళ్ళని కూడా కొద్దిగా రికమెండ్ చెప్తే బాగుంటుందని నా సెలవు సార్. అంతే, ఏం చెప్తున్నాను. హలో, హాయ్. నా మనవడు సాయి వేదార్థ్. స్కూల్ చాలా బాగుంది. ఒక 10 డేస్కి ఫస్ట్లో ఏడ్చాడు. 10 డేస్ తర్వాత నేనే వెళ్తానని చాలా యాక్టివ్గా వెళ్తున్నాడు స్కూల్కి. మాకు అదే చాలా ప్లస్ పాయింట్.
యాక్టివ్గా ఇంకా ఫస్ట్ రెడీ అవుతాడు అసలు వెళ్ళాలని స్కూల్కి వెళ్ళాలని. ఇంట్లో ఫుడ్ తినట్టు ఇక్కడ తింటున్నాడు ఫుడ్. మాకు అది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. బాగుంది స్కూల్, చాలా చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. బాబు ప్లే స్కూల్ బాబు.